आदित्योऽर्को रविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेले तीक्ष्णं शर्मिहिरो रविः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ओंकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्त योगिनः कामदं मोक्षदं तस्मै ओंकाराय नमो नमः। नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ़ नकाराय नमो नमः। महादेवं महात्मानं महापातकनाशनो महापापकर्मं वन्दे मकाराय नमो नमः। 2025 సంవత్సరం మే నెల. ఈ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశిలో ఈ నెలలో గ్రహాల మార్పులు చాలా వచ్చినాయి. ఏమిటాయంటే గురువు 14వ తారీఖు రాత్రి 10:36 వృషభ రాశి దగ్గర నుంచి మిథున రాశికి వస్తున్నాడు. చూడండి, ఈ నెల ఈ మేషరాశికి ఫలితాలు చెప్పుకుందాం. ముందు గురువు ఇప్పటిదాకా వృషభ రాశిలో ఉన్నాడు. ఆ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మే నెల 14వ తారీఖుకి మిథున రాశికి వస్తున్నాడు. ఈ మేషరాశికి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అట్లాగే ఇదే మే నెలలో ఈ గురువు ఎప్పుడు కూడా ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు. ఆయన అతిచార మీద మిథున రాశికి రావటం చాలా విశేషం. ఉచ్చకిపోతున్నాడు, చాలా మంచి చేసేవాడు. తర్వాత ఇంకోటి ఏమిటంటే రాహుకేతువులు మే నెల 18వ తారీఖు మారుతున్నాయి. ఈ మే నెల 18వ తారీఖు రోజున ఈ రాహుకేతువులకు ఎక్కడ వస్తున్నారు? మీనరాశి నుండి ఈ 18వ తారీఖు మీన రాశిలో ఉన్నటువంటి రాహువు వెనక్కి కుంభరాశికి వస్తున్నాడు. అట్లాగే కేతువు కూడా కన్యా రాశిలో ఇంతవరకు సంచరిస్తున్న కేతువు మళ్ళీ సింహరాశికి వస్తున్నాడు. ఈ గురువు కానీ రాహువు కానీ శని కానీ ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఒక్క రాశిలో ఉంటాయి. అటువంటి గ్రహాలు ఏవైనా సంవత్సరం పాటు ఉండే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నాడు. అట్లాగే సంవత్సరం 6 మాసాలు ఉండేటువంటి రాహువు మే నెల 18వ తారీఖు రోజున మీనం నుంచి కుంభానికి వస్తున్నాడు రాహువు, కన్య నుంచి సింహానికి వస్తున్నాడు కేతువు. కేతువు సంవత్సరం 6 మాసాలు ఉంటాడు. ఇట్లా రాహువు కూడా ఉచ్చరాశిలో ఉన్నాడు.
దీనివల్ల ఏమిటి ప్రయోజనం అని ఆలోచిస్తే కొన్ని రాసులకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, కొన్ని రాసులకి చాలా బాగా ఉధృతంగా, బాగా మంచిగా, ఎంతో పైకొచ్చేటట్టుగా, ఎప్పుడు రానటువంటి సుఖం వచ్చేటట్టుగా, ఎప్పుడు రానటువంటి ఆదాయం వచ్చేట్టుగా ఇట్లాంటి మార్పులు రాబోతున్నాయి. అయితే ఇవన్నీ ఏమిటాయంటే మనం ఏం చేయాలి? ఈ రాసులు 14వ తారీఖు 18వ తారీఖు, 14వ తారీఖు ఏమో గురువు, 18వ తారీఖు రాహు కేతువు మారుతున్నారు. ఈ మారిన గ్రహాలు వెంటనే ఇక మళ్ళీ మారవు. గురువు 6 నెలల పాటు అట్లాగే ఉంటాడు. అట్లాగే రాహుకేతు కూడా సంవత్సరం 6 మాసాలు ఉంటాడు. ఎప్పుడూ కూడా ఈ గ్రహాల వల్ల గోచారం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. గోచారమే కాదు, గ్రహచారం కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ చెప్పింది ఇప్పుడు మేషరాశి సంగతి చెప్పాను. ఈ మేషరాశిలో గురువు రాహువు మారే విషయం చెప్పాను. దీన్ని మేషరాశి వరకు నుండి మీనరాశి వరకు మొట్టమొదటి ఇప్పుడు చెబుతున్నది వేసుకోవాలి. ఏమిటి? గురువేమో వృషభ రాశి నుంచి మిథున రాశికి 14వ తారీఖు మారుతున్నాడు. అట్లాగే రాహువు కేతువు మే నెల 18వ తారీఖుకి రాహువేమో మీనం నుంచి కుంభానికి, కేతువేమో కన్య నుంచి సింహానికి మారటం జరుగుతుంది. దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఒక్క రకంగా చెప్పడానికి వీలు కాదు. అందులో శనేమో 2 సంవత్సరాలు 6 మాసాలు మారే శని మొన్న 30వ తారీఖుకి మీన రాశికి వచ్చాడు. ఈ శని కూడా 2 సంవత్సరాలు 6 మాసాలు మీనంలోనే ఉంటాడు. మరి జాతకాలు కూడా చాలా తారుమారుగా ఉండేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం ద్వారా జన్మలగ్నం వస్తుంది. ఆ జన్మలగ్నం చూపించుకోవాలి. గోచారం అంటే 25 వంతులే, జన్మలగ్నం బట్టి వచ్చేది 75 వంతులు. ఈ రెండు కలిసి జాతకం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలు 3 కూడా మారటం చేత చాలా సమస్యలు వచ్చేట్లుగా ఉన్నాయి. దేశానికి, ప్రపంచానికి కూడా సమస్యలు, ప్రతి మానవుడికి కూడా ఎక్కువ సమస్యలు వచ్చే లక్షణం బాగా కనబడుతోంది. ఇది బాగా గుర్తించాలి. ఇది గుర్తించి ప్రతివాడు కూడా మీ జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే తారుమారైన తర్వాత ఆలోచన కాదు, ముందుగా ఆలోచించుకొని నేను చెప్పింది ప్రతి మేషరాశి దగ్గర నుంచి మీన రాశి వరకు కూడా ముందుగా ఇది కలపండి. ఈ యూట్యూబ్ వారికి ప్రత్యేకించి చెబుతున్నా. ఏ రాశికి ఆ రాశికి గురువుని గురించి కానీ, రాహుని గురించి కానీ, కేతువుని గురించి కానీ చెప్పటం ఇదే చెప్పాలి, వేరే చెప్పేది ఏమీ లేదు. కాబట్టి మరి ఈ తీసే యూట్యూబ్ వారు గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల వల్ల రకరకాలైన సమస్యలు, రకరకాలైన బాధలు, కుటుంబ యుద్ధాలు, కుటుంబంలో సమస్యలు, భార్యాభర్తలకి, తండ్రి కొడుకులకి, తల్లి కొడుకు కూతుళ్ళకి, అత్త మామలకి, అత్త కోడళ్ళకి, దేశంలో రాజకీయ నాయకులకి, మరి అధికార పార్టీలో కూడా ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు, ప్రతిపక్షం వాళ్ళు మరి అధికార పార్టీతో పేచీలు కాదండి. మన ఇండియాలోనే కేంద్రంలో, రాష్ట్రంలో గొడవలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా సమస్యలు వస్తాయి. వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఆలోచించి సర్దుకోవాలి. ఎందుకంటే గ్రహస్థితి ఎట్లా ఉంది, ఎట్లా చేస్తే మనం బాగుంటాం అనేదాన్ని బాగా ఆలోచించుకొని దీన్ని జాగ్రత్త చేసుకుంటే అందరం బాగుంటాము. చూస్తే మరి ఇది ప్రతి రాశి కలపాలి. గుర్తుపెట్టుకొని చదువుతావా? కలుపుతారా? ఎందుకంటే గురువు, శని, అర్థమైందా? రాహు, కేతు 2025 మే నెల వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం.
ఈ నెలలో వృశ్చిక రాశికి ఎటువంటి మంచి లేదు. ఏ గ్రహం కూడా బాగాలేదు. ప్రతి గ్రహం కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకు ఒక మంచి ఏమిటంటే మార్చి 30 వరకు 4 ఉన్న శని 5కి వచ్చాడు. అర్ధాష్టమ శని ఒకడు మారాడు. ఈ రాశి వాళ్ళు సరిగ్గా చెప్పాలంటే బయటికి పోకుండా ఇంట్లో ఉండి ఉప్పు కారం వేసుకొని తిని ఉంటే చాలు. బయటికి పోతే మాత్రం సమస్యలు పెరగడానికి బాగా అవకాశం కనబడుతోంది. కేతువు మారాడు, గురువు అష్టమానికి వచ్చాడు, కేతువు దశమానికి వచ్చాడు. మరి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి టైము. ఈ అష్టమానికి వచ్చిన గురువు చేత తగాదాలు కొట్లాటలు రావడానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశివాడు ముందు జాతక రీత్యా చూపించుకోవటం కానీ అట్లా మీ శక్తి లేకపోతే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి. శివుడు అభిషేకం చేసేప్పుడు దగ్గర కూర్చోండి, అభిషేకం చూడండి, అభిషేక తీర్థం తీసుకోండి, నవగ్రహాలకు ప్రదక్షిణం చేయండి. ఇట్లా ఈ నెలల్లో చేయండి. మీకు చాలా వరకు మార్పు వస్తుంది. అదే కాదు చెప్పాలంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా దైవం చెంత మనస్సు నిలిపితే ఎంతైనా మంచిది. ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తే ఏ గ్రహాలు ఏమీ చేయవు. ఈ రాశివాళ్ళు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఒక 40 రోజులు ఎవరైతే హనుమాన్ చాలీసా చదువుతారో వాళ్ళకి భూత ప్రేత పిశాచాలు ఏ గ్రహాలు కూడా వాళ్ళని ఏమి చేయవనుంది. అన్ని గ్రహాలకి ప్రధానమైన వాడెవరంటే ఆంజనేయ స్వామి. అన్ని గ్రహాలకి ప్రధానమైన వాడెవరంటే గణపతి. చూడండి, ఉత్తర దేశానికి ఉత్తరప్రదేశ్కి వెళితే మన ఆంధ్రదేశంలో ఆంజనేయ స్వామికి మరి ఈ రంగు పూస్తారు ఆంజనేయ స్వామికి. అదే రంగు గణపతి కూడా పూస్తారు అక్కడ. ఆంజనేయ స్వామి బొట్టు అంటాం, ఆ రంగుతో బొట్టు పెడతాం, ఆ రంగుతో పూజ చేస్తాం. గణపతి ఆంజనేయ స్వామిని మించినటువంటి దైవాలు ఉండరు. అంటే అంత శక్తి కలిగి ఉన్నారు. అయితే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే తనకంటే గొప్పవాళ్ళైన దేవతల్ని మాత్రం ఎప్పుడూ లెక్క లేకుండా ఉండరు. ఆంజనేయ స్వామి రాముని పూజిస్తాడు, గణపతి ఈశ్వరుని పూజిస్తాడు. ఈశ్వరుని తండ్రిని ఎప్పుడూ తల్లిని పూజిస్తాడు గణపతి. ఆంజనేయ స్వామిని సీతారాముని పూజిస్తారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ మన జీవితం సార్థకత కావటానికి ఉపయోగపడ్డ దేవతలు. రామచంద్రమూర్తిని ఎవరైతే ఎక్కడైతే స్మరిస్తూ ఉంటారో అక్కడ ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటాడు. వాళ్ళు ఎంతో సాంప్రదాయమైన లక్షణాలు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ప్రధానంగా చెప్పాలి అంటే ప్రతిరోజు కూడా గణపతికి ప్రదక్షిణ చేసి గరికతో గణపతి పూజ చేయండి. ఆంజనేయ స్వామికి ప్రతిరోజు ప్రదక్షిణ చేసి మంగళవారం శనివారం ఆయనకి సింధూరం ఇవ్వండి, తమలపాకులు ఇవ్వండి, మీ దోషాలన్నీ పోతాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎట్లా ఉందో చూసుకొని ప్రవర్తిస్తే ఎంతైనా మంచిది. ఒకటే చెప్పబోయేది ఏంటంటే మరి 5 వేళ్ళు మాత్రం ఒక రకంగా లేవు. ఈ 5 వేళ్లలో బొట్న వేలు ఉందండి. ఈ వేలు పనిచేయకపోతే ఏ వస్తువు పట్టుకోలేము. ఈ 4 వేళ్ళు దండగే. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే గురువు పూర్తిగా బాగాలేడు. ఈ గురువు వల్ల పూర్తిగా సమస్యలు వస్తాయి. కుజుడు 9 ఉన్నా కూడా కుజుడు నీచబడ్డాడు, అందువల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి మీ జాతకం తప్పనిసరిగా చూపించుకోవాలి.
మిగతా రాసులన్నిటికంటే ప్రధానంగా ప్రత్యేకించి చెబుతూ ఉన్నా ఈ వృశ్చిక రాశి వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. స్వస్తి.